కేసులో ఈడీ విచారణకు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. ఇట్లే సార్ లిఫ్ట్ ఓకే ఓకే అన్నట్టు అవుతాం ఇక్కడనే అవుతాం. ఓకే సార్ షూర్. ఇట్లే సార్ లిఫ్ట్ ఓకే ఓకే అన్నట్టు అవుతాం ఇక్కడనే అవుతాం. ఓకే సార్ షూర్. ఇట్లే సార్ లిఫ్ట్ ఓకే ఓకే అన్నట్టు అవుతాం ఇక్కడనే అవుతాం. ఓకే సార్ షూర్. రైట్, బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటికే బెట్టింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసిందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి సినీ ప్రముఖులకు ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రస్తుతం ఈడీ విచారణకు ప్రకాష్ రాజ్ వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. అయితే ఈ రోజు ప్రకాష్ రాజ్ నుండి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల వీరు భారీగానే లబ్ధి పొందారనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నం లోన్ యాప్స్ నమోదైనటువంటి వేరు వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు అయితే మాత్రం ఈసీఐఆర్ రిజిస్టర్ చేసి విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు నటులుగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటితో సహా మొత్తం 29 మందికి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వచ్చే నెల 6న వ్యక్తిగతంగా విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తను మరోవైపు ఈ కేసులో ఆగస్టు 11న ఈడీ విచారణకు మరొక మంచు లక్ష్మితో పాటు మరికొంతమంది కూడా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్.